ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మీరు చూస్తున్నారు ముత్తు టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు ట్రెండింగ్లో నడిచేవి అప్పే అండ్ బజాజ్. అయితే మీకు గతంలో వీడియో చేశాను, అప్పే ఆటో సెకండ్ హ్యాండ్ తీసుకున్నప్పుడు ఏమేమి చెక్ చేసుకోవాలని చెప్పేసి. మీరు చాలామంది చూశారు, వాటికి కూడా చాలామంది కూడా మీరు లైక్లు వేశారు అండ్ షేర్ చేశారు. ఇప్పుడు మనం బజాజ్ మెగా ఆటో సెకండ్ హ్యాండ్ తీసుకునేటప్పుడు దాంట్లో మనం ఏమేమి చెక్ చేసుకోవాలి, అవతల ఒకవేళ ఆటో అనేది బోర్ చేయించినా కానీ ఇంజన్ చేయించాలని చెప్పేసి చాలామంది అమ్ముతారన్నమాట. ఇంజన్ చేయించాలా లేదా ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇది వచ్చేసి మెగా ఆటో, మనం పల్లిపాడు కస్టమర్ కొండు. ఇది 2023 మోడల్ BS6 ఆటో కస్టమర్ తీసుకొచ్చాడు. ఇంజను ఈ వీడియోలో మీకు ఇంజను చేయించారా, అసలు ఎలా ఉంది, ఇంజన్ మనం చేయించింది లేదా ఎలా తెలుసుకోవాలి, ఫుల్ క్లారిటీగా మీకు ఈ వీడియోలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వచ్చేసి ఆటో మీరు సెకండ్ హ్యాండ్ తీసుకున్నప్పుడు, అంటే ఇది వేరే ఓల్డ్ మోడల్ అయితే మీకు ఆటోమేటిక్గా తుక్కు గిక్కు చూసుకోవచ్చు. నేను ఏంటంటే మెయిన్ చెప్తా. ఇది వచ్చి ఫస్ట్ మనం తీసుకునేటప్పుడు మీకు ఫస్ట్ ఒకటి చూసుకోవాలి, బండికి ఉండే పేపర్లు బట్టి, బండి ఉండే కండిషన్ బట్టి మీరు రేట్ అనేది ఫిక్స్ చేసుకుంటారు మోడల్ని బట్టి. తర్వాత వచ్చేసి మనం మెయిన్ చూసుకుంటే ఏంటంటే ఫ్రంట్ పోర్షన్ అనేది ఎలా ఉందని చెప్పి చెక్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఫ్రంట్ పోర్షన్ అనేది ఏ మోడల్ వెహికల్ తీసుకున్నా కానీ అవతల గుంటలో పెద్ద గుంటలో దింపినప్పుడు ఏంటంటే కాబట్టి కొత్త బండి అయినా పాత బండి అయినా కానీ సైడ్ అనేది లాగిద్ది, దాన్ని చూసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం చాయిస్ మొత్తం కూడా ఇలా బాడీ మొత్తం కూడా చెక్ చేసుకోవాలి. తర్వాత మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే మనం జనాలు ఎక్కిస్తాం కాబట్టి చాయిస్ అనేది ఫ్రంట్ ఈ సర్కిల్లో ఏమైనా క్రాకులు లాంటివి ఏమైనా ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలి. ఇక్కడ కానీ ఏమైనా క్రాక్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా చూసుకోవాలి, సెంటర్లో అక్కడ చూసారు కదా, అక్కడ ఏమైనా చాయిస్ ఏమైనా క్రాక్ వచ్చినా కానీ మనకి తర్వాత ఇబ్బంది అవుతుంది అనమాట. ఓకే, ఈ ఫ్రంట్ చాయిస్ అండ్ ఇక్కడ బ్యాక్ చాయిస్ ఏంటంటే ఓన్లీ పాత మోడల్ బండ్లు మాత్రమే అనమాట చూసేది. తర్వాత వచ్చేసి ఈ వెహికల్ కస్టమర్ మనోడికి అమ్మినప్పుడు టైర్లు అనేవి కామన్ జరగటం అనేది. ఎందుకంటే ఈ రోజుల్లో కొత్త బండ్లు తీసుకున్నా కానీ కొన్నిటికి ఏంటంటే టైర్లు అనేవి జల్దీ ఎరిగిపోతున్నాయి. అంటే ఒక సైడ్ అరగటం లేదా మొత్తం కూడా కొత్త టైర్ వేయించిన 7-8 నెలలకే శుభ్రంగా అరిగిపోవడం అనేది జరుగుతుంది అనమాట. దీనికి ఏంటంటే ఆ ప్రాబ్లం అనేది లేదు. అవతల సైడ్ టైర్ ఏంటంటే మనోడికి అమ్మేటప్పుడే అలానే ఉందంట. తర్వాత వచ్చేసి రైట్ సైడ్ది వేయించినట్టే ఉంది. ఈ టైర్ కూడా చూడొచ్చు పర్ఫెక్ట్నే ఉంది. వచ్చేసి ఏంటంటే ఈ కస్టమర్కి ఈ వెహికల్ అమ్మిన ఓనరు ఇంజన్ చేయించారని చెప్పి చెప్పినట్ట, ఫుల్ బోర్ చేయించారని. ఇప్పుడు ఆ ఇంజన్ చేయించారా లేదనేది ఇప్పుడు చెక్ చేద్దాం మనం డోర్ తీపించి. ఓకే, సీట్ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి మ్యాటు. ఓకే, మ్యాట్ కూడా వచ్చేసింది. మ్యాట్ వచ్చినాక ఈ డోర్కి స్క్రూలు ఉంటాయి కదా, 10 mm కానీ లేదా ఇలాంటి స్క్రూలు కానీ ఉంటాయి. ఇప్పుడు తీసేస్తున్నాడు మనోడు. ఓకే, డోర్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఇంజన్ చూసుకుంటే వీళ్ళు పర్ఫెక్ట్గా చేయించింది నిజమేనా లేదా అని చెప్పి చెక్ చేద్దాం. వీళ్ళు ఈ అమ్మేటప్పుడు కస్టమర్ ఫుల్ బోర్ చేయించని చెప్పి చెప్పాడు. ఇప్పుడు నేను దీన్ని పరిశీలిస్తే చూడండి, దీనికి ఇంజన్ అనేది ఓపెన్ చేసేలా లేదా చెక్ చేయడం ఎలా అంటే, ఫస్ట్ ఏంటంటే ఇంజన్ చేయించినప్పుడు అవతలలో మనకి కొన్ని పార్ట్స్ అనేవి వేయించడం జరిగింది అనమాట. మనం 1 month కింద ఇంజన్ చేయించిన చెప్పాడంట. ఇప్పుడు దీన్ని చెక్ చేసే ప్రకారం చూడండి, ఈ రేడియేటర్ అనేది కొత్తది వేయించారు, ఓపెన్ కదా ఈ రేడియేటర్. తర్వాత వచ్చేసి ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ అనేది మార్చారు కొత్తదే. తర్వాత వచ్చేసి మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే ఇంజిన్ యొక్క భాగాలు అనేవి ఓపెన్ అయినట్టు మనకి ఓపెన్ అనమాట. ఏంటంటే క్లారిటీగా క్లియర్గా ఉండి దానికి అక్కడ చూడండి ఇంజిన్ అనేది ఓపెన్ చేసినట్టు ఉంది. ప్లస్ ఏంటంటే దానికి ఆ ఇంజన్కి మనం సర్వీసింగ్ చేసేటోళ్ళు మిషన్ పెట్టి శుభ్రంగా సర్వీసింగ్ చేయించారు. దీన్ని చూడండి ఒకసారి ఇంజన్ చూడండి, అక్కడ సెంటర్లో ఇంజన్ మిషన్ పెట్టి పట్టించినట్టుంది. తర్వాత వచ్చేసి మెయిన్ ఛాంబర్ కూడా ఓపెన్ చేసినట్టుంది. తర్వాత ఈ భాగాలు కూడా చూడండి శుభ్రంగా యాసిడ్ లిక్విడ్ పెట్టి కడిగారన్నమాట. ఇటు చూసుకుంటే మనం ఈ యొక్క మోటార్ కూడా కొత్తది వేయించారు, ఓపడుతుంది కదా, డీజిల్ సప్లై మోటారు ఓపెన్ చేసినట్టు ఓపడుతుంది. మనకి సింపుల్గానే అర్థమైంది. ఇక్కడ బోల్డ్ కూడా మీకు క్లియర్గా చూసుకుంటే ఓపెన్ చేసినట్టు ఓపడుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి క్లారిటీగా డోర్ లేపి ఇంజన్ కింద చెక్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఇంజన్ ఓపెన్ చేసినట్టు మనకి క్లారిటీగా పైన అర్థమైంది కదా. ఎందుకంటే ఇది అప్పి లెక్క ఆఫ్ బోర్ చేయడం అనేది ఉండదు, పీకితే ఫుల్ బోర్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ ఇంజన్ కూడా చూస్తున్నాం మనం కింద నీట్గా శుభ్రంగా పీకి ఫుల్ బోర్ చేసిన కండిషన్లో చేపించినట్టు ఓపడుతుంది. ఒకసారి మీకు కూడా చూపిస్తా చూడండి. ఇవి ఇక్కడ చూడండి, ఇంజన్ ఓపెన్ చేసినట్టు మనకి క్లారిటీగా ఓపడుతుంది. కంపెనీ ప్యాకెన్స్ అండ్ ఇక్కడ బాక్స్ కూడా కొత్త బండికి ఇది ఓపెన్ చేయని బండికి ఇక్కడ బోల్డ్ అనేవి వేరే వస్తాయి అన్నమాట. దీనికి ఓపెన్ చేసి ఈ లోపల మొత్తం సెట్ చేస్తారు కాబట్టి ఇక్కడ దీనికి బోల్డ్ అనేవి మార్చారు. క్లారిటీగా ఓపడుతుంది. పంపు గింపు మొత్తం కూడా బీగినట్టు ఓపడుతుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే దాన్ని ఇంజన్ని ఏదైతే ఇంజన్ ఉందో అండ్ గేర్ బాక్స్ శుభ్రంగా కూడా వాళ్ళు సర్వీసింగ్ అనేది యాసిడ్ పెట్టి సర్వీసింగ్ చేశారని చెప్పేసి మనకి క్లారిటీగా అర్థమైపోతుంది. కింద భాగాలు చూడండి ఎలా ఉందని క్లారిటీగా ఇంజన్ ఓపెన్ చేసినట్టు. తర్వాత ఇటు సైడు కూలింగ్ కవర్ కూడా
రేజర్ కొత్తది వేశారు. తర్వాత వచ్చేసి మనం చూడాల్సింది మెయిన్. ఇప్పుడు మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే 90% ఇవి అందరు కూడా ఇలా చేయరు. ఏంటంటే దీనికి ఇంజన్ పీకినప్పుడు పౌండరీ వాళ్ళు ఇంజన్కి ఏంటంటే వాళ్ళ యొక్క సింబల్ అనేది వేస్తారు. ఏది మెకానిక్ పేరు రాస్తారు దాని మీద. ఎందుకంటే చాలా బండ్లు వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు ఇంజన్ సీరియల్ నెంబర్ రాస్తారు. దీనికి కూడా ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇంజన్ పీకి పౌండరీ పంపించినప్పుడు పౌండరీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పేరు అనేది రాస్తారన్నమాట. అది మెకానిక్ పేరు అయితే ఇప్పుడు నేను నా ఇంజన్ పీకితే ఎం అని చెప్పేసి రాస్తారు. అలానే వేరే దాసు పీకితే డి అని చెప్పేసి రాస్తారు. దీనికి కూడా ఏంటంటే నేను పరిశీలించిన శుభ్రంగా ఇంజన్ని టోటల్గా ఇంజన్ని దీని మీద కూడా రాసి ఉందనమాట. అంటే పీకిన మెకానిక్లు యొక్క నేము చూపిస్తారని మీకు కూడా. ఇగో చూడండి, ఇక్కడ ఈ ఇంజన్ పీకినప్పుడు ఇంజన్ మీద విఎం అని చెప్పేసి ఉందన్నమాట. అంటే విఎం అంటే ఆ మెకానిక్ పేరు మరి ఏం పేరో కానీ మొత్తానికి అయితే విఎం అని చెప్పేసి ఉంది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఈ ఇంజన్ మనం వాళ్ళు పీకి పౌండరీ పంపిస్తే పౌండరీ వాళ్ళు ఏం పేరు రాశారు అని చెప్పేసి మెకానిక్ పేరు రాశారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఇంజన్ కండిషన్ అసలు ఉందా లేదా అని చెప్పి చెక్ చేయడం ఎలా అని చెప్పేసి చూసుకుందాం. బండి ఓనర్ ఒకసారి బండిని స్టార్ట్ చేస్తారు, చూద్దాం. ఇది ఇంజన్ స్టార్ట్ అయింది. ఇక్కడ చూసుకుంటే మనకు అది గ్యాస్ పైప్ అనేది వస్తుంది అనమాట. గ్యాస్ అనేది ఇందులో రావట్లేదు. గ్యాస్ పైప్ ఇక్కడ హోలు, ఇక్కడ హోల్ ఉంది కదా, ఇందులో ఉండి గ్యాస్ రేజు పెట్టేటాను. ఓకే పెట్టేస్తాను. దీనికి వచ్చేసి చూసారా ఏం అబ్జర్వ్ చేసినా మనం ప్రతి వెహికల్కి కూడా ఇంజన్ అనేది చెక్ చేసినప్పుడు గ్యాస్ వస్తుందా లేదని చెప్పి చెక్ చేస్తారు. నేను కూడా దీనికి ఇంజన్లో ఉండి గ్యాస్ వస్తుందా లేదని చెప్పి చెక్ చేశాను. దీనికి ఇక్కడ గ్యాస్ పైప్ అనేది వీళ్ళు తీసేసారులే, కానీ ఇక్కడ గ్యాస్ హోల్ దగ్గర చూసుకుంటే లైట్గా ఏ తప్పనిచ్చి అసలు గ్యాస్ అనేది కొద్దిగా ఒక డ్రాప్ కూడా లేదు. మీరు కూడా చూసుకుంటే ఇక్కడ గ్యాస్ అనేది వస్తే మనకి ఒక పొగ రూపంలో రావడం అనేది జరిగింది అనమాట. మన వీడియోలో మీరు ప్రతిదీ చూస్తే మాత్రం మీకు గ్యాస్ ఎలా వస్తుంది, గ్యాస్ ఏ రూపంలో ఉంటుందని చెప్పేసి అర్థమైంది. దీనికి ఒక 100%లో 1% కూడా గ్యాస్ అనేది రావట్లేదు. సూపర్ కండిషన్లో చేశారని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక్కడ పైపు మన గ్యాస్ వస్తే ఆటోమేటిక్గా ఇక్కడ మొత్తం కూడా ఒక రకమైన తడవటం అనేది ఉండిద్ది. చూడండి, ఎక్కడ కూడా చెమ్మలేదు. ఈ హోల్ దగ్గర ఎక్కడ కూడా ఇటు సైడు ఇంత కూడా చెమ్మలేదు, ఇంత కూడా తేమ అనేది లేదు. మస్తుగా ఉందన్నమాట. ఇంజన్ మాత్రం వీళ్ళు ఏకదమ్ము చేశారు. ఇలా సెట్టింగ్ అనేది గ్యాస్ చుక్క కూడా రాకుండా 90% ఏ ఇంజన్ చేసినా కానీ బజాజ్ వెహికల్ గ్యాస్ అనేది మనం ఫుల్ బోర్ హీరో చేసినా కానీ గ్యాస్ అదే 100లో ఒక 20% అయినా కానీ గ్యాస్ అనేది వచ్చింది. కానీ ఇది 0% కూడా రావట్లేదు. అంటే అంత బాగా సెట్ అయిందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు ఏమర్థమైంది, బజాజ్ బండి ఇంజన్ ఈ కస్టమర్కి చెప్పింది. ఈ కస్టమర్కి అవతల కస్టమర్ అమ్మినప్పుడు ఇంజన్ చేయించిన అని చెప్పి చెప్పిండట. ఇంజన్ చేయించడం అనేది వాస్తవం. ఇది 100% చేయించారు, కండిషన్లో ఉంది ఇంజన్. ఓకే ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఎప్పుడైనా కానీ ఆటో తీసుకున్నప్పుడు మీకు చెప్పాను కదా, ఇంజన్ అనేది చేయించారా లేదా అని చెప్పేసి చెక్ చేయడం ఎలా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇంజన్ మీద ఎలాంటి ఇంజన్ అనేది ఓపెన్ చేసినట్టు ఓపెడుద్ది. తర్వాత వచ్చేసి మెయిన్ మనం చూసుకోవటం బీడింగ్ అనేది ఎవరైనా కానీ ఒక్కొక్కరు ఒక రకం పెడతారు. కొంతమంది 100% పెడతారు, కొంతమంది 80% అండ్ 60% అలా పెడతారు. ఇది వచ్చేసి మిడిల్లో పెట్టారు. ఒకటి చూసుకోవాల్సింది ఏంటంటే మీరు ఇంజన్ ఆయిల్ అనేది తాగుతున్నా లేదని చెప్పి చెక్ చేసుకోవాలి. ఈ బండి 1 మంత్ అయింది కాబట్టి ఇంజన్ చేయించి కస్టమర్ ఇంతబడికి కూడా తాగలేదు, ఆయిల్ బాగానే ఉంది కేజీకి. తర్వాత వచ్చేసి ఇంకోటి ఏంటంటే గ్యాస్ అనేది చూసుకోవాలి. గ్యాస్ కూడా అసలు రావట్లేదు, మీరు కూడా చూశారు. ఇంజన్ కస్టమర్ చెప్పినట్టే చేయించారన్నమాట, అబద్ధం అనేది చెప్పలేదు. ఈ మధ్యన చూసుకుంటే ఏంటంటే మొన్న ఈ మధ్యన కూడా కస్టమర్లు చూసుకుంటే ఏంటంటే ఏ వెహికల్ కొన్నా కానీ ఇంజన్ చేయించకపోయినా కానీ కస్టమర్లు బండి అమ్మేటప్పుడు సెకండ్ హ్యాండ్ వెహికల్ని వాళ్ళు ఇంజన్ చేయించినా నేను అది చేయించినా ఇది చేయించినా అని చెప్పి చెప్తున్నారన్నమాట. నేను మొన్న ఈ మధ్యన ఒక బజాజ్ డీల్ వెహికల్ ఆ వెహికల్ ఏంటంటే కస్టమర్ తీసుకున్నట్ట 180 పెట్టి కొనంట. కొనేటప్పుడు ఏం చెప్పారంటే అవతల వాళ్ళు నేను ఇంజన్ చేయించిన అని చెప్పి చెప్పారంట. అంటే వేరే షాప్ బయట తీసుకుంటే ఇంజన్ చేయించిన అని చెప్తే వాళ్ళు ఏం చేశారంటే ఇంజన్ చేయించుకోకుండా మనోడికి అట్లా పేరు చెప్పి శుభ్రం సైజు చేయించి పంపించారు. ఈ కస్టమర్ దగ్గరికి వచ్చి నాకు ఏంటంటే గ్యాస్ వస్తుంది, మన దగ్గర తీసుకొచ్చిండు. గ్యాస్ అన్నా ఏందన్నా ఇట్లా ఇందులో పోవాల్సిందంటే తమ్ముడు బోర్కి వచ్చిందని చెప్పి చెప్పాను.
అన్న బోరు రావడం కానీ చేపించారట మొన్న అని చెప్పిండు. లేదు తమ్ముడు చేపించలేదు, మరి చేపిస్తే ఒకళ్ళు చెట్టుకాలు ఏమో లేదు మొత్తానికి చేపించలేదు, నాకు అర్థమైంది అని చెప్పిన. చెక్ చేసి నేను బీడింగ్ బాగాలేదు, ప్లస్ ఏంటంటే గ్యాస్ బాగా వస్తుంది తర్వాత ఇక్కడ అని చెప్పాను. మళ్ళీ వాళ్ళు పోతే ఏంటంటే వాళ్ళు ఒప్పుకున్నారట చేయించలేదని చెప్పేసి మళ్ళీ వాళ్ళు బోర్ చేయించి పంపించడం జరిగింది. కాబట్టి ఎలాంటి వెహికల్ తీసుకునేటప్పుడు ఏంటంటే బజాజ్ వెహికల్ కొద్దిగా వెనక ముందు ఆలోచించుకోండి. ఎందుకంటే ఇది ఏది బీగినా కానీ బరాబర్గా వేరే వెహికల్తో పోసుకుంటే కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ బండి ఫుల్ బోల్ చేయాలంటే మినిమం 15,000 నుండి 25,000 పట్టుకోవాలి. కాబట్టి మీరు అవతలలో అమ్మేటప్పుడు పర్ఫెక్ట్గా చేయించాలా లేదా అని చెప్పి చెక్ చేసుకొని ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ అనేవి ఫాలో అయ్యి చూసుకొని తీసుకోనండి. ఓకే ఫ్రెండ్స్, ఈ కస్టమర్ ఈ వెహికల్ వచ్చేసి ఈ 2023 మోడల్ వెహికల్. ఈ కస్టమర్కి అమ్మేటప్పుడు ఫుల్ సీలింగ్ చూపించిండు, బరాబర్గా సీలింగ్ కూడా వాళ్ళు చేపించినట్టే పడుతుంది. తర్వాత వచ్చేసి ఇంజన్ చేయించారని చెప్పిండంట. ఇంజన్ వచ్చేసి మీకు గొడవ పడుతుంది. నేను మొన్న చెక్ చేశాను ఇంజన్ చేయించాలా లేదా అని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, ఈ వెహికల్ వచ్చేసి మనోడికి 2,20,000 పడింది, బాగానే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీరు బజాజ్ వెహికల్ సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకునేటప్పుడు ఎలాంటి ఇంజన్ చేయించాలి, ఇంజన్ కండిషన్లో ఉందా లేదా, అసలు ఇంజన్ చేపిస్తే మనం ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి మీకు క్లారిటీ వచ్చే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో ఇంతే. ఈ వీడియో నచ్చలేకండి. అలాగే మరెన్నో ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ముత్తూట్ టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.